హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. ఇవాళ మార్కెట్స్ ఇవాళ యాక్చువల్గా సూపర్ వాలటిలిటీ చూపించినాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము డైరెక్ట్గా న్యూస్లోకి వెళ్ళిపోయి ఒకసారి చూసి తర్వాత మనము బ్యాంక్ నిఫ్టీ చూసి తర్వాత నేను ఒక 5 స్టాక్స్ మీద ఫాస్ట్గా నా వ్యూ చెప్పాలనుకుంటున్నాను. సో అసలు ఏం జరిగింది అనేది ఇవాళ కూడా. ఓకే, సో క్విక్గా ఫినిష్ చేద్దాం. సో ఇండియా రీటైన్స్ 43rd ర్యాంక్ ఆన్ ఐఎండీస్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, స్విట్జర్లాండ్ టాప్స్ లిస్ట్. సో బేసిక్గా మనకి ఇది అంత అవసరం లేదు, బట్ ఓకే, బ్రిక్స్ నేషన్స్లో మనది కూడా కొంచెం ఒక 43rd ర్యాంక్ అంటే ఓకే, కన్సిడరబుల్గా టోటల్గా మనకు 230 కంట్రీస్ ఉన్నప్పుడు 43rd ర్యాంక్ అనేది ఇదివరకు మీద పోలిస్తే చాలా బెటర్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మల్టీప్లెక్స్లు యాక్చువల్గా పీవీఆర్ ఐనాక్స్ ఉన్నాయి కదా స్టాక్స్, అవి చాలామంది రికవర్ ఏమో కొందాం అనుకుంటున్నారు. నేనైతే దానికి ఎగ్నెస్ట్ ప్రస్తుతానికి అంటే డౌన్ ద లైన్ ఇంకొక 3 months కూడా ఎక్కడో వెళ్ళవు, అసలు ఇంపాసిబుల్ అనమాట. సో ఓటీటీకే ప్రిఫరెన్సెస్ ఇవ్వండి, ఓకేనా. ఇంపాసిబుల్ అసలు. ఇప్పుడు సెకండ్ వేవ్ అయిన తర్వాత ఇంకా జాగ్రత్తలు పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళు ఎంత హై లెవెల్ ఆఫ్ శానిటైజేషన్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఈ కోవాక్సిన్కి కోవిషీల్డ్కి ఉన్న డిఫరెన్సెస్ గురించి కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టు ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే కోవిషీల్డ్కి ఏమో 80 days గ్యాప్ రావడము, కోవాక్సిన్కి 30 days. అలాగే దాని ఎఫెక్టివ్నెస్ కూడా కొన్ని వేరియంట్స్ మీద కోవాక్సిన్ సరిగ్గా వర్క్ చేయట్లేదని, కోవిషీల్డ్ చాలా బాగా వర్క్ చేస్తుందని, కానీ కోవిషీల్డ్కి ఏమో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, చేసుకున్న తర్వాత 1 week పాటు 10 days పాటు అంటే నార్మల్గా ఫీవర్, బాడీ పెయిన్స్, కోల్డ్, కాఫ్ ఇలాంటివి రావడము జరుగుతున్నాయి అనేది. సో అదొక జరుగుతుంది అండ్ చూడాలి దాని గురించి ఏంటనేది, ఓకేనా. అండ్ సెరమ్ ఇన్స్టిట్యూట్లోను భారత్ బయోటెక్ కోడ్కి సో నడుస్తుంది. ఓకే, ఇది అక్కడ వరకు న్యూస్. ఓకే, సో అండ్ మనం కనుక బేసిక్గా మింట్కి వెళ్ళిపోదాం. థర్డ్ వేవ్ విల్ నాట్ పోజ్ గ్రేటర్ థ్రెట్ టు చిల్డ్రన్. గౌతమ్ అదానీ లూజెస్ $9 billion in 3 days in worst wealth road. అలాగే ఉంటుంది మరి. సో బేసిక్ అతను ఏమి లాస్ అవడో అది అందరికీ తెలిసిన విషయమే. అందరూ ఎర్న్ చేసే వాళ్ళు ఎర్న్ చేస్తారు, రీటైల్ ఇన్వెస్టర్స్ దొబ్బుతారు ఇప్పుడు అందరూ. మెయిన్ అదే, లాస్ట్ మినిట్లో కొంటారనమాట. డిస్ట్రిబ్యూషన్ జరిగే టైంలో అక్యుములేషన్ చేస్తారు. సో వాళ్ళ సర్వనాశనం. నేను మళ్ళీ చూపిస్తాను ఇవాళ. న్యూస్ స్పుట్నిక్ ఆఫర్ బూస్టర్ షాట్ టు ఫ్లైట్ డెల్టా వేరియంట్ ఇంకా రాలేదు ప్రజెంట్. డాక్టర్ రెడ్డిస్ ఏమంటారంటే మర్చిపోయింది, డాక్టర్ రెడ్డిస్ కనుక ఇప్పుడు ఒక డిప్ వస్తే మనం కొనుక్కోవచ్చు. ఆ స్టాక్ కూడా చూపిస్తా. అండ్ ఐపీఓస్ 4 IPOs ఉన్నాయి కదా, ఆ 4 IPOs గురించి వీలైతే నేను రేపు చెప్తాను. ఓకే, రేపు కాదు సాటర్డే కానీ చెప్తాను. మోస్ట్లీ ఐపీఓస్ గురించి వీలైతే రేపే చెప్తాను. ఇదిగోండి, మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి అనుకున్నాం కదా. ఇది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సేస్ రిటర్న్ 17,777 crores టు ఇన్వెస్టర్స్ ఆఫ్ 6 షట్ స్కీమ్స్. కానీ ఇంకా చాలా ఉంది యాక్చువల్గా ఇవ్వాల్సింది. వాట్ వెహికల్ ఓనర్స్ షుడ్ నో యాజ్ ఫార్మాట్ ఫర్ PUC సర్టిఫికేషన్స్. ఓకే, లెట్స్ గో బ్యాక్. ఓకే, మనం దీనికి వెళ్ళిపోదాము. నేను ఇవాళ జీ మీద మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇంట్రాడే చేశాను. ఓకే, అండ్ మీకు ఇప్పుడు చూపిందాం అనుకుంటున్నాను. చూసారా, నేను ఇప్పుడు లాస్లో ఉన్నా. ఆప్షన్స్లో 6.55కి వచ్చింది, నేను 7.55లో కదా కొన్నది. ఓకే, సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆప్షన్స్ కూడా ఎంత అంటే ఇది ప్యూర్ గ్యాంబ్లింగ్ లానే ఉందని క్లియర్గా నాకు అర్థమవుతుంది. అండ్ నేను ఇప్పుడు దాకా అసలు చేయలేదు, ఇక ముందు కూడా చేయను. బట్ కంప్లీట్గా అయితే నాలెడ్జ్ అయితే తెచ్చుకుంటాను కంప్లీట్గా. ఓకే, ఎందుకంటే దీన్ని హెడ్జింగ్కి యూజ్ చేద్దాం అనేది నా ఉద్దేశం ఫ్యూచర్లో. ఓకే, కమింగ్ మంత్స్లో. సో ఎక్కడెక్కడ కవర్ చేద్దాము అనేది నా ఉద్దేశం అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ మీదే మెయిన్. ఓకే, సో ఇక్కడ హై వచ్చింది, డిప్ వచ్చింది కదా. సో చూద్దాం కమింగ్ డేస్లో ఏం జరుగుతుంది అనేది. అండ్ ఇప్పుడు నిఫ్టీ చూద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ లెట్స్ ఫినిష్ నిఫ్టీ చూస్తే మనం నిఫ్టీ మీద నేను మీకు ఆల్రెడీ వ్యూ ఇచ్చేసాను కదా. మీరు చూసారా, గమనించండి ఒకసారి, మీరు క్లియర్గా గమనించండి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలామంది ఈ పోర్షన్లో నేను మీకు స్నిప్పెట్ తీసి చెప్తాను. ఇదిగోండి, ఈ పోర్షన్ నేను ఏదైతే ఈ పోర్షన్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకున్నాడు ఫస్ట్, ఓకేనా. ఇక్కడ రెండో సపోర్ట్ తీసుకున్నాడు. కానీ ఏం చేశాడు ఈసారి,
ఇది కొంచెం డీప్గా వచ్చింది చూసారా, ఇక్కడ కనబడుతుందా? ఈ కరెక్షన్ ఏదైతే ఉందో కింద కంటే వచ్చాడు. మనం ఇంకొక సపోర్ట్ లైన్ కూడా డ్రా చేసాం కింద, బట్ వేరే ఇక్కడ ఇంకా డీప్గా వచ్చాడు. నేను ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేయలేదు ఇప్పుడు అలాంటిదే ఇంకొకటి కూడా రావచ్చు. సో నేను ఇప్పుడు అది డ్రా చేస్తాను. నెక్స్ట్ అప్ మూవ్ తీసుకున్నాడు, మళ్ళీ స్వింగ్. ఇవన్నీ డైలీ క్యాండిల్స్, గుర్తుపెట్టుకుని డైలీ టైం ఫ్రేమ్. మళ్ళీ ఇంకొక కరెక్షన్, బట్ వేరే ఇక్కడ ట్రెండ్ కంటిన్యూ చేశాడు. అంటే ఇక్కడ వాష్అవుట్ చేశాడు. ఈ పోర్షన్లో చాలా మందిని క్లీన్ చేశాడు, టేబుల్ క్లీన్ చేశాడు. ఇక్కడ కొంతమందిని క్లీన్ చేస్తా ట్రై చేశాడు, బట్ కిందకి రాలేదు. బట్ ఆల్మోస్ట్ చాలా మంది వాట్ ఎవర్ బయర్స్ ఉన్నోళ్ళు ఎగ్జిట్ అవుతారు. ఓకేనా? సో అదే అంటే ఏం లేదు, ఆప్షన్స్ సెల్లింగ్ జరుగుతుంది అక్కడ. ఆ వీక్లీ ఆప్షన్స్ రావడమో లేకపోతే బేసిక్గా ఒక్కసారి బయర్స్ని షేక్ చేయడానికి, లేదా గ్యాప్ ఫిల్ ఉంది కదా, ఇక్కడ గ్యాప్ ఫిల్ కూడా ఫిల్ చేస్తాడు. సో నెక్స్ట్ చూసారా, స్టడీగా రన్ చేశాడు. ఒక 2 వీక్స్ 3 వీక్స్ రన్ చేశాడు. ఆల్మోస్ట్ 3 వీక్స్ రన్ చేశాడు. ఇప్పుడు ఒకసారి షోకి బ్రేక్ ఇస్తున్నాడు అనమాట. ఓకేనా? సో ఈ షో బ్రేక్ అనేది మనకి ఇంకొక లార్జ్ క్యాండిల్, ఇక్కడ రెడ్ క్యాండిల్ రావచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకొక అవుతుందా, ఇది ఎక్కడుంది, ఆల్మోస్ట్ 15,400 ఉంది ఇక్కడ. అవునా? బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 15,400 కాదు, దాని కింద ఇంకో 200 పాయింట్స్ కూడా బఫర్ పెట్టుకుందాం బై చెయ్యాలి అనుకున్నప్పుడు. కానీ సెల్ చేయాలనుకున్నప్పుడు అవసరంలా. గుర్తుపెట్టుకోండి, సెల్ చేయాల్సిన ఈ కరెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ 16,200కి వెళ్ళటానికి. అర్థమవుతుంది కదా? సో ఎందుకు కరెక్షన్ వస్తుంది? యాక్చువల్లీ ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ వెన్స్డే అనుకున్నాం, థర్స్డే యాజ్ ఇట్ ఈస్గా డేని నిలబెట్టాడు. అంటే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజునే కరెక్షన్ బాగా జరిగింది ఇవాళ. పైకి మార్నింగ్ తీసుకెళ్ళిపోయినా కూడా ఇంకా ఆల్మోస్ట్ 11 కాడి నుంచి 11:15 కాడి నుంచి ఓన్లీ కరెక్షన్ అనమాట. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఓకేనా? సో ఈ కరెక్షన్ రేపు కూడా సస్టైన్ అవుతుందా? ఫ్రైడే అనేది జనరల్గా ఏమవుతుందంటే మార్కెట్ అంతా పైకి వెళ్ళింది అనుకోండి, ఆల్ 4 days, ఆ 5th డే అనేది కరెక్షన్ ఉంటుంది. మార్కెట్ మొత్తం 5 days 4 days కిందకి వెళ్ళింది అనుకోండి, ఈ ఫ్రైడే అనేది పైకి వెళ్తుంది. జనరల్గా ఇదే 90% జరుగుతుంది. 90% మార్కెట్ చూస్తే మనము ఆల్మోస్ట్ లైక్ బ్యాలెన్స్డ్గా ఉంది, రేంజ్ బౌండ్లో ఉందని చెప్పాను కదా. పైకి వెళ్ళాడు, కిందకి వచ్చాడు. సో రేపు కూడా ఫ్లాట్గా ఉంటుందా మార్కెట్, లేదా నిఫ్టీ, లేదా ఏమన్నా ఫాలో త్రూ ఏమన్నా ఉంటుందా అంటే కిందకి ఫాలో త్రూ ఉంటుందని చూడండి. ఓకేనా? సో రేపు ఈవినింగ్ మిగతాది మాట్లాడుకుందాం. రేపు ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ గ్యాప్ డౌన్ అయితే మట్టికి యాజ్ డీస్గా ఇవాళ బ్యాంక్ నిఫ్టీ వర్కౌట్ అయింది కదా, సేమ్ అదే ప్రిన్సిపల్ వర్కౌట్ చేయండి. బట్ అసలు థ్రెట్ ఎక్కడి నుంచి ఉంటుందంటే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా గనక, ఇదిగోండి ఇది బ్రేక్ అయితే మీకు ఆల్రెడీ ఈ లెవెల్స్ ఇచ్చేసాను నేను. ఒక 1000 పాయింట్ కరెక్షన్ కనుక వస్తే, 1000 పాయింట్ కరెక్షన్ ఏమన్నా సమ్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఏదైనా జరిగి, మనకి మొన్న ఎలా జరిగిందో అలాంటిది ఏదైనా వస్తుంది కదా మనకు తెలియక ఎక్స్పెక్టేషన్స్కి. అందు గురించే నేను మీకు చెప్తున్నాను కదా, బయ్యింగ్ చేసినప్పుడు క్విక్గా ఒక 30 పాయింట్ 50 పాయింట్స్, మీరు ఒకవేళ పెద్ద ట్రేడర్ అయితే మట్టుకి మ్యాక్స్ 100 పాయింట్స్కి స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ క్రాష్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? అందరం స్టేబుల్గా ఉంది అనుకున్నప్పుడే మార్కెట్లో క్రాష్ అనేది ఉంటుంది. ఓకేనా? నీట్గా తీసుకొస్తారనమాట. ఓకే, సో ఇక్కడ దాకా ఎప్పుడైతే అవుతుందో మనము వెయిట్ చేయాలి. ఎందుకంటే చెప్పాను మీకు ఆల్రెడీ 200 మూవింగ్ యావరేజ్ ఇక్కడే కాల్చుకుని కూర్చుంది. సో ఇది ఇంకొకటి అనమాట. సో డిప్ కోసం వెయిట్ చేయాలి, కానీ మ్యాక్సిమం కరెక్షన్ కోసం అయితే మనము ఎప్పుడు వెయిట్ చేయొద్దు. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఇక్కడ డిప్ కోసం స్టాప్ లాస్ పెడతారు. ఎంత క్రాష్ అయితే ఎంతసేపు హోల్డ్ చేస్తాం? హోల్డ్ చేయలేము కదా. సో చాలా ఇంపార్టెంట్. ఇది నా వ్యూ మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ఇది నా టోటల్ వ్యూ. నేను నెగిటివ్ కూడా ఎందుకు ఆలోచిస్తున్నానంటే, ఎక్కువగా మార్కెట్ బాగానే ఉంది, అంతా స్టేబుల్గా ఉంది, బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో రిలయన్స్ కూడా ఒక 300 to 400 పాయింట్ కరెక్షన్ వెయిటింగ్ అన్నట్టు అనిపిస్తుంది. వాడు పడ్డాడంటే నిఫ్టీ మీద వాడికి మ్యాక్సిమం వెయిట్ ఉంది. సో నిఫ్టీ పడేస్తాడు ఆటోమేటిక్గా. హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఇద్దరు పడ్డారు అంటే బ్యాంక్స్ కూడా ఆల్మోస్ట్ టప్. అందు గురించి వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు అందు గురించి ట్రెండ్ లైన్స్ డ్రా చేశాను కదా, చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తే యాజ్ ఇట్ ఈస్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగింది. ఇది మనకు పెద్దగా యాక్చువల్గా నాకేమీ ఏది అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరగల. మనం క్లియర్గా నిన్న కూడా అనుకున్నాం కదా కరెక్షన్ ఉంటుంది అని. ఇక్కడ దాకా రాసుకున్నాం కదా మనం క్లియర్గా, ఇక్కడ దాకా డ్రా చేసుకున్నాం, ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. బ్రేక్ చేశాడు, బట్
మనకి డౌన్ ట్రెండే ఉందని నిన్న కూడా ఇచ్చాను నేను ఆల్రెడీ. సో అదే ట్రెండ్ కంటిన్యూ అవుతున్నాడు అంతే, అంతకుమించి ఏం లేదు. ఇదిగోండి ఇలాంటి క్యాండిల్ ఒకటి పడేస్తాడండి. మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ ఒక క్యాండిల్ కిందకి పడేస్తాడు ఇదిగోండి ఈ ఏరియాకి, అదే మనకి బోనస్. ఓకే, నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో రేపు ఏదైనా మళ్ళీ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేసేస్తాడు. ఫ్లాట్ ఓపెనింగ్ కాకుండా గ్యాప్ డౌన్ అయ్యాడా 300-200 పాయింట్స్, మళ్ళీ మనకి అది బయింగ్ ఆపర్చునిటీ. బాగా గుర్తుపెట్టుకోండి, బయింగ్ ఆపర్చునిటీయే. ఓకే, సో ఎందుకంటే ఆల్గోస్ వాడుతున్నారు, ఎక్కడ చూసినా సరే ఆల్గో ట్రేడింగ్ నడుస్తుంది. ఆపరేటర్స్ ఓ పక్కన ఆడుకుంటున్నారు, కానీ ఆల్గో ట్రేడింగ్తో ప్రొఫెషనల్స్ ఆడుకుంటున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 100 మందో 200 మందో కలిసి ఒక లార్జ్ సమ్తో వాళ్ళు ఆడుకుంటున్నారు. సో ఆల్గో ట్రేడింగ్ జరుగుతుంది అంటేనే మనకి ఎక్కడైతే ప్రైస్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి కిందకు వచ్చాడో క్యాండిల్ 5 మినిట్స్ అవ్వచ్చు, 2 మినిట్స్ క్యాండిల్ మళ్ళీ అదే పొజిషన్కి వచ్చేస్తుంది. బట్ మనం తట్టుకుని ఉండాలి. ఎవరు? రీటైల్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ పక్కన పడండి. రీటైల్ ట్రేడర్సే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ట్రెండ్ మనకి అనుకూలంగా ఉన్నప్పుడు. ఇప్పుడు పాజిటివ్ ట్రెండ్లో ఉన్నాం, అప్ ట్రెండ్లో ఉన్నాం, కానీ అక్కడ ఒక బేర్ క్యాండిల్ పడింది కిందకి, భయపడకూడదు. స్టాప్ లాస్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి వేరు. స్టాప్ లాస్ పెట్టుకున్నవాడు స్టాప్ లాస్ లెగిసిపోద్ది అక్కడ. ఓకే, బట్ వేరే మీకు రివర్స్ ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ వరకు క్యాండిల్ వెళ్ళిందో అక్కడ మళ్ళీ కొంటమే. ఆల్గో ట్రేడింగ్ చేసినప్పుడు మళ్ళీ అదే పొజిషన్కి జనరల్గా ఆపరేటర్ అని కూడా తీసుకొచ్చేస్తాడు. ఓకేనా, బేసిక్గా అదే జరుగుతుంది, అదే ప్రాబబిలిటీ అంటున్నాను, అదే ప్రైస్ యాక్షన్. ఓకే, మీరు అర్థం చేసుకుని ట్రేడ్ చేయండి. నేనైతే ఈ లెవెల్స్ని మళ్ళీ బిలీవ్ చేస్తున్నాను స్ట్రాంగ్గా. 34,800 ఒకవేళ కన్జర్వేటివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే మట్టికి డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి కిందకి షార్ట్ చేసుకుందాం. అర్థమవుతుందా మీకు? 300 పాయింట్ కనుక డిప్ ఇవ్వకపోతే ఎర్లీ మీరు షార్టింగ్లోనే ఉండండి. హ్యాపీగా బౌన్స్ అయినప్పుడల్లా 50 పాయింట్స్, 100, 150 పాయింట్స్ తీసుకోండి నీట్గా. మీరు కొంచెం పెద్ద ట్రేడ్ అనుకోండి, షార్ట్ చేసి అలా వెయిట్ చేయండి. డౌన్ ట్రెండ్లోనే ఉంది కదా, పోయిదే ఉంది. ఓకే, సో బేసిక్గా అది నా వ్యూ. ట్రెండ్ అయితే ఇంకా బ్యాంక్ నిఫ్టీ డౌన్లోనే ఉంది. వీడు మొమెంటం అందుకుంటే డౌన్ సైడ్ ఇంకా బాగా వెళ్ళిపోతాడు. 200 మూవింగ్ యావరేజ్ మట్టికి క్లియర్గా ఇది ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. వీడు 34,500 రేంజ్లో ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ కూడా సపోర్ట్ ఉందని మీకు ఆల్రెడీ మొన్న కూడా చూపించాను. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇక్కడికి వస్తే ఒక బౌన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ అయ్యి కిందకి, నేను చెప్పాను కదా రెడ్ బార్ కింద క్లోజ్ అయితే అప్పుడు కిందకి ఇలా మొదలుపెట్టి వేసుకుంటే వెళ్ళిపోతాడు. ఇదిగోండి మళ్ళీ అప్పుడు ఇక్కడ వెయిటింగ్ అనమాట. ఇది 33,700 to 800 మధ్యలో బయింగ్ ఉంది. అది మంచి బయింగ్ యాక్చువల్గా. ఓకే, బట్ అప్పటికే బేరిష్ మొమెంటం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయిపోయినట్లు లెక్క. బట్ స్టిల్ మనం బౌన్స్ కోసం ట్రేడ్ చేయొచ్చు అక్కడ 200-300 పాయింట్ కోసం. ఎక్కడ? 33,700 to 800 మధ్యలో. ఓకే, యా. అండ్ నేను ఏం చేస్తానంటే ఇంక ఫినిష్ చేస్తాను. ఆ 4 స్టాక్స్ ఏమనుకున్నానంటే యాక్చువల్గా బజాజ్ ఫైనాన్స్ అందరూ బయింగో అని చెప్పి దాని వెనకాల కొంతమంది నాకు వద్దులే, నేను యాక్చువల్గా ఛానల్ దాని గురించి పెట్టలేదు కాబట్టి నాకు వద్దు. బట్ బజాజ్ ఫైనాన్స్ బేరిష్నెస్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. మొన్న ఇచ్చింది ఫేక్ బౌన్స్, అది ఓన్లీ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ వల్లనే ఆ రోజు యాక్చువల్గా మూవ్ చేశాడనే సంగతి నేను బజాజ్ ఫైనాన్స్ ఆప్షన్స్ చూసిన తర్వాత అర్థమైంది. ఓకే, వీడైతే కరెక్షన్కి వెళ్ళిపోతాడు, నో డౌట్. వీడు 5,500 రేంజ్కి వెళ్ళాల్సిందే. చూద్దాం ఎన్ని రోజుల్లో వెళ్తాడో. నేనైతే నెగిటివ్గానే ఉన్నాను. ఓకే, బట్ ఎప్పుడైనా సరే టేబుల్ క్లీన్ చేసే ముందు అంటే షార్టర్స్ ఎవరో ఉన్నారు వాళ్ళందరినీ క్లీన్ చేయడానికే ఇదిగోండి ఇలాంటి మూమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వన్స్ క్లీన్ చేసిన తర్వాత వాడు ఎక్కడికైతే రావాలనుకుంటున్నాడో ఆ 5,500కి అక్కడికి వచ్చాడు పక్కా. ఫైనల్లీ ఇదిగోండి అదానీ పోర్ట్స్ బేరిష్లో ఉన్నాం కదా, ఇదిగోండి. ఓకేనా, నేను ట్రేడ్ చేయట్లేదు యాక్చువల్గా, ఇంట్రాడేలోనే కంట్రోలర్ లాగా వచ్చేస్తున్నాను అంతే. బట్ వాట్ ఎవర్, అంటే ఆ స్మాల్ క్వాంటిటీ. ఇదిగోండి మనం బేరిష్గా ఉన్నాం చూసారు కదా, ఎక్కడి నుంచి ఉన్నాం ఆల్మోస్ట్ మనము. ఇదిగోండి అంటే వ్యూ వచ్చినప్పుడే ఈ ఏరియా నుంచి ఉన్నాం మనము. బట్ మనం ప్రాపర్గా ఉంది. ఇది ఇంకా వీడి కిందకి వచ్చి బౌన్స్ అయినా కూడా మనం అనుకున్నాం కదా, బౌన్స్ అయినా కూడా వాడి కిందకే వెళ్ళిపోతాడు అనుకున్నాం. సో ఇప్పుడు చూడండి 646 ఉన్నాడు. నేను అన్నాను కదా, మీరు లాస్ట్ 3 days బ్యాక్ వీడియో చేసాం కదా. బట్ ఎందుకు చెప్పానంటే ఇది సింపుల్ యాక్చువల్గా. కొంచెం మనలో ఎవరు కామన్ సెన్స్ యూజ్ చేసినా కూడా అందరికి అర్థమైపోతుంది. ఇదేమి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంత ట్రావెల్ చేసింది ఇక్కడి నుంచి. ట్రావెల్ చేస్తే వాళ్ళు ఎదవలా బుక్ చేసుకోకుండా ఉండడానికి. ఇక్కడ మెయిన్ ఇదిగోండి, నాకు ఇక్కడ
ఈ పోర్షన్ చాలా ఇంపార్టెంట్. సప్లై జోన్ స్టార్ట్ అయింది ఇక్కడ. మళ్ళీ ట్రాప్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్టే పడేయరు, మళ్ళీ తీసుకెళ్లారు. ఇక్కడ న్యూ హై ఫామ్ అవుతుందని చెప్పి చాలా మంది అక్యుములేట్ చేసి ఉంటారు. ఎందుకంటే 1600 టార్గెట్స్ ఇచ్చారు అదాని పోర్ట్స్లో, 1200 1400 ఇచ్చారు. ఇప్పుడు ఈ పాయింట్స్ పడ్డాయి. వీడు అప్పుడే ఇంకా కాంటాక్ట్ ఛాన్స్ కూడా లేదు, ఇంకా మొమెంటం స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు. ఇంకా అందు గురించి స్టాక్ని షార్టింగ్ ఆపర్చునిటీ కింద చూడాలి తప్ప అసలు ఇన్వెస్ట్మెంట్ బయింగ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ అయితే టచ్ చేయడం రిస్క్. మీకు చెప్తున్నాను, కంటిన్యూ చేస్తాను కూడా అదే వ్యూ. నాకే మనం రివర్స్ అయినప్పుడు ఖచ్చితంగా నేను ఆ రివర్స్ అయిన వ్యూ పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను నా వాచ్ లిస్ట్లో ఇది ఉంది. ఓకే, టాటా స్టీల్కి నేను ఇదే చెప్దాం అనుకున్నాను. ఇవాళ చూశాను, ఇవాళ ట్రెండ్ రివర్స్ స్టార్ట్ అయింది. ఓకే, ఎవరన్నా ఉంటే మీరు బుక్ చేసేసుకోండి, ఒక అట్లీస్ట్ ఒక 60-65% బుక్ చేసేసుకుని 35% హోల్డ్ చేసుకోండి. మీకు మళ్ళీ ఆపర్చునిటీ ఇదిగోండి, ఇక్కడ బేస్ క్రియేట్ అయింది కదా, ఈ పోర్షన్లో మీకు ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఎక్కడ ఇదిగోండి ఇక్కడ వస్తుంది. ఈ 900 బిలో మనకి బయింగ్ ఆపర్చునిటీ ఉంది, కానీ ప్రాపర్ బేస్ అయితే ఇదిగోండి ఇది. నేను మీకు అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ కూడా చెప్తున్నా, అంటే నాలెడ్జ్ అంటే ఎవరికైతే తెలీదో వాళ్ళకి. బేస్ అంటే ఏం లేదు, కంజెషన్ ఎక్కడైతే ఉండి ఎక్కువ క్యాండిల్స్ ఎక్కడైతే అక్కడ ఆడుకుంటున్నాయో మధ్యలో ఒకదాని పక్కన ఒకటి సైడ్ వేస్లో రేంజ్ బౌండ్ ఎక్కడైతే క్రియేట్ అయిందో దాన్నే కంజెషన్ అంటాం. కంజెషన్ నథింగ్ బట్ బేస్ అనమాట. అక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఆ స్ట్రాంగ్ సపోర్ట్ కింద లెక్క. ఎందుకు? డైలీ క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ. సో 700 to 750 780 అనే రేంజ్ మంచి సపోర్ట్ అనమాట లాంగ్ టర్మ్కి. ఓకే, సో మీరు ఎలా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ చేసే వాళ్ళందరూ కూడా ఎంత నాకు వస్తుంది, ఎన్ని మంత్స్లో ఎంత రిటర్న్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే జనరల్గా ఏం చెప్పక్కర్లేదు. మీరు జనరల్గా నేను 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను, 10,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు 2 months తర్వాత నాకు ఎంత వస్తే బెటర్ అనేది ఆలోచించుకుని ఆ 10,000కి సంబంధించి షేర్స్ కొనుక్కోండి. లేదు మీరు ఒక 10 crores పెడదాం అనుకుంటున్నారు, ఆ 10 crores పెడదాం అనుకున్నప్పుడు ఎంత పెడితే ఎంత వస్తుంది అనేది, ఏ స్టాక్స్లో ఎంత స్ప్లిట్ చేసుకుందాము అదే అంటున్నాను. సో బేసిక్గా ఏంటంటే మనకు రిటర్న్ వచ్చేలాగా చూసుకోవాలి తప్ప మనం ఆవేశంలో కనుక ఇదిగోండి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే పరిస్థితి ఏంటో నేను ఇప్పుడు సేమ్ అంతే. ఆల్రెడీ రిటర్న్ వచ్చిన అందరూ ఎగ్జిట్ అవుతున్నారు. ఇప్పుడు బయట న్యూస్ నడుస్తుందని చెప్పేసి వీళ్ళు టార్గెట్స్ 2000 ఇస్తున్నారని చెప్పేసి అక్కడ తీసుకోవడం అనేది ఫైనల్లీ డ్రా చేశాను. ఇప్పుడు ఏం చేసాడు తెలుసా, వీడు కప్ ఫామ్ చేస్తున్నాడు కదా, కప్ ఫామ్ చేసేదాకా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా నేను. ఓకేనా, ఈ కప్ ఫామ్ చేసి ఏమన్నా కరెక్షన్ ఇచ్చి రీబౌండ్ అవుతాడా, లేకపోతే ఈ కప్పు ఫామ్ చేయకుండా ఇప్పుడు సేమ్ మనకి దాని పేరేంటి అదానీ పోర్ట్స్లోనే హై సేమ్ హై వచ్చిన తర్వాత ఇక్కడ సప్లై ఉంటుందని చెప్పాను కదా ఈ ఏరియాలో, ఇక్కడ సప్లైలోకి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా కింద కొట్టేస్తారా అంటే నేను చెప్పాను కదా ఎప్పటి నుంచో 1600 లెవెల్స్కి వెయిట్ చేస్తున్నాను, ఆ లెవెల్స్కి వచ్చేస్తాడా అని చూస్తున్నాను అనమాట. ఇది నా వ్యూ రిలయన్స్ మీద. సో ఎక్స్టెండ్ అయ్యింది యాక్చువల్గా.